మా అమ్మన్న మాటల్ని మీరేం పట్టించుకోవద్దు. మా అమ్మ తరపున నేను మీకు సారీ చెప్తామని కాల్ చేశాను. సారీ చెప్పినంత మాత్రాన అన్న మాటలు మర్చిపోలేం కదా. నా నేను నువ్వు అనుకుంటున్నావు, నా చెల్లెలు అని అతను అనుకోవట్లేదు కదా. అలాంటి మూర్ఖుడి ప్రేమ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అమ్మా సుభద్ర, అది కాదమ్మా. ఇతను నాకు అవసరం లేదు. నాకు నా అన్నయ్యే ముఖ్యం. ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు శిరీష. నాకు ఇది కొత్తగానే ఉంది. ఇన్ని రోజులు పక్కపక్కనే ఉన్నా ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది. ఇన్ని రోజులు మీతో గొడవ పడ్డాను, మీ మీద అరిచాను, మాట్లాడాను. కానీ ఎప్పుడూ లేనిది ఈ ఫీలింగ్ ఏంటో నేను చెప్పలేకపోతున్నాను. కానీ చాలా కొత్తగా ఉంది. మాటలు ఇద్దరు బయట మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ పడక గదిలో మాత్రం భార్యాభర్తల మధ్య మౌనమే మాట్లాడుతుంది. అందుకే బయటికి చెప్పలేని ఆ మాటల బరువు వల్ల గుండె భారంగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ కొత్తగా ఉంటుంది. పాలు తాగండి. సగమే తాగాలట. అదేంటి, ఇస్తే పూర్తిగా ఇవ్వాలి గాని సగమేంటి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. పెద్దవాళ్లు చెప్తారు, భర్త సగం తాగిన తర్వాత భార్య సగం తాగాలట. ఓహో, భార్యాభర్త అంటే చెరిసగమని ఈ పాలతో సింబాలిక్గా చెప్పారనుకుంటా. తీసుకో. కొన్ని రోజులు శత్రువులుగా బ్రతికాం, కొన్ని రోజులు స్నేహితులుగా బ్రతికాం.
ఈ రోజు నుండి భార్యాభర్తలుగా బ్రతకబోతున్నాం. అంటే ఈ రోజు నుండి మనం ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. మీరు ఆనందంగా ఉన్నారు కదా? అవును. ఏ నీకు ఆనందంగా లేదా? అలాగని కాదు. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పేటప్పుడు భర్త ఆనందంగా ఉన్నారో లేదో చూసి చెప్పాలంటారు. అందుకే అడిగాను. ముఖ్యమైన విషయమా? ఏ విషయం? అంటే మీకు ఏమీ కాని వాళ్ళని కూడా అభిమానిస్తారు. పచ్చని మొక్కల్ని అభిమానిస్తారు. పసిబిడ్డల్ని అభిమానిస్తారు. ఊర్లో చిన్న పెద్ద తన మన తేడా లేకుండా అంతా మీ వాళ్లే అనుకుంటారు, అభిమానిస్తారు. మరి మీ మనసులో ఈ ఊరే పట్టింది. ఆ మనసులో ఇంకొక్కరికి చోటివ్వలేరా? ఎవరికి? మీకు బాగా తెలుసు. అర్చనకి ఎలాగో పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ అంతకంటే పెద్ద బాధ్యత మీకింకొకటుంది. అది మర్చిపోతున్నారు. ఏంటది? ఈ ఇంటికి ఇంకొక ఆడపడుచు ఉంది. అన్నగా ఈ చెల్లెలికి కాదు, ఆ చెల్లెలికి కూడా పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే కదా? ఏ చెల్లెలు? ఇంకెవరు? సుభద్ర. తనకి ఓ మంచి సంబంధం చూస్తే అర్చనకి సుభద్రకి ఒకే మండపంలో పెళ్లి చేయొచ్చు కదా? నీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. వాళ్ల ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దనే. అయినా నువ్వు మళ్ళీ ఆ విషయం మాట్లాడతావేంటి? నా భార్యగా నేను నీకు పరిచయం చేసిన వాళ్లే బంధువులు, స్నేహితులు. తను నా చెల్లెలని నేను నీకు చెప్పానా? నాకు ఏమీ కాని మనిషి గురించి నాకు నువ్వెలా చెప్తావు? అది కాదండి. అయిన వాళ్లతో శత్రుత్వాలుంటే కలుపుకోవడానికి ఈ శుభకార్యాలు కాని తను మీ శత్రువేం కాదు కదా? మీ చెల్లెలు ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది. ఆ తప్పుకి ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఈ పెళ్లితోనైనా మీరిద్దరూ కలిస్తే బాగుంటుందని. జరగదో. అది మాత్రం జరగదు. ఈ పర్వతనేని హరికృష్ణ కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటి మనుషుల్ని ఈ ఇంటి మనుషులుగా చేయడం జరగదు. తను ఇప్పుడే కాదు, ఎప్పుడూ నాకు ఏమీ కాదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాకు ఒక్కతే చెల్లెలు, అది అర్చన. ఇంకెప్పుడు వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు.
ఏంటి ఏమైనా ట్రై చేస్తున్నావా? ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుదరట్లేదు అర్చన. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇలా మనం ఆలోచించుకుంటూనే ఉంటే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. త్వరగా ఏదో ఒకటి చేయి పూజారి. నాకొకటి అనిపిస్తోంది. మనం ఇక్కడ ట్రై చేస్తూ మన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం. ఆ చెప్పేదేదో అవతల వాళ్ళకి చెప్పేస్తే ప్రాబ్లం తీరిపోతుంది కదా. అవతలి వాళ్ళకా? వాళ్ళెవరు? ఇంకెవరు? నిన్ను చేసుకోవాలని వచ్చారు కదా. మన విషయం వాళ్ళకి చెప్తే మిగిలిన పని వాళ్లే చూసుకుంటారు. చెప్తే బాగానే ఉంటుంది, కానీ నువ్వు చెప్పావని తెలిస్తే ఇక్కడ అన్నయ్యతో ఇబ్బంది కదా. నేను చేశానని చెప్తానా ఏంటి? ఊరికి మనం టెన్షన్ పడ్డం ఎందుకు? విషయం చెప్దాం. వాళ్ళు మాత్రం పెళ్ళైనా మనం చేసుకోరు కదా, అందువల్ల వాళ్ళకే చెప్దాం. హలో, ఎవరు? నేనెవరన్నది సమస్య కాదు. పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అవునండి, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పెళ్లికి ఎక్కువ టైం లేదు కదా, అందుకే ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. జరగని పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవడం ఎందుకు? ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశా. జరగని పెళ్ళా? ఎందుకు జరగదు? మా అబ్బాయి గారికి అమ్మాయి గారు నచ్చారు, అమ్మాయి గారికి అబ్బాయి గారు నచ్చారు, మా అమ్మగారికి కోడలు నచ్చింది. ఇంకెందుకు జరగదు పెళ్లి? అలాగా? అయితే పెళ్ళైన అమ్మాయి అయినా పర్వాలేదా మీ అమ్మగారికి? పెళ్ళైన అమ్మాయా? ఇప్పుడు మీ అమ్మగారు ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైందా? ఎవరు మీరు? మీకెలా తెలుసు? నాకెలా తెలుసు అనేది మీకు అనవసరం. ఈ విషయం తెలియక మీరేదో మంచి సంబంధం అనుకుని మీ ఏర్పాట్లు మీరు చేసుకుంటున్నారు. రేపు పెళ్ళయ్యాక ఈ విషయం తెలిస్తే బాగోదు కదా, అందుకే ముందే చెప్తున్నాను. చేసిన వరకు ఏర్పాట్లు ఆపుకుంటే కనీసం పరువైనా మిగులుతుంది. కాదని పెళ్లిపీటల వరకు వెళ్ళి తాళి కట్టాలని చూస్తే ఆ మెడలో ఆల్రెడీ ఇంకో తాళి ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోమని మీ అమ్మగారికి చెప్పు. హలో, ఎవరు మాట్లాడేది? ఇవన్నీ మీకెలా తెలుసు? నా గురించి మీకు అవసరం లేదని చెప్పానుగా. ఆ అమ్మాయికి పెళ్ళయింది, అది నిజం. నా మాట మీద నమ్మకం లేకపోతే తాళి కట్టేటప్పుడైనా మీకు అర్థమవుతుంది. అమ్మయ్యో, పెళ్ళైపోయిందా? పెళ్ళైపోయిన అమ్మాయినా మా అబ్బాయి గారికి ఇచ్చి కట్టబెట్టాలనుకుంటున్నారు. ఎంత అన్యాయం చేస్తున్నారు పాపం. ఈ విషయం పార్థుబాబుకు తెలియక అనవసరంగా అమ్మాయి మీద ఆశలు పెట్టుకుంటున్నారు. అర్జెంటుగా ఈ విషయం అమ్మగారికి చెప్పాలి, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. ఏ స్వాతి, అర్జెంట్ ఇలా రా. ఉండండి అయ్యగారు, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. అమ్మగారితో ముఖ్యమైన విషయం ముఖ్యమైన చెప్పాలి. పని కాదే, ముందులా రా. రారా, ఇక్కడ తల పగిలిపోతుంది. తలనెబ్బాము ఎక్కడ పెట్టావు చూడు. అక్కడ ఉంటుంది అయ్యగారు, చూసుకోండి. కనిపించకనే కదా నిన్ను అడిగేది. ఏది ఎక్కడ పెడతావో తెలీదు. ఇందాక నుంచి వెతుకుతున్నాను, కనిపించడం లేదు. అక్కడ ఉంటుంది అయ్యగారు. ఏమవుతుంది? ఏమైందో ఏమో, వెళ్ళి తీసుకురాపో. తొందరగా రావే.
ఇదిగోండి అక్కడే ఉంది అయ్యగారు. సర్లే పో. ఏదో అర్జెంటుగా మీ అమ్మగారికి చెప్పాలన్నావుగా, వెళ్ళు. చెప్పాలన్నానా? ఏం చెప్పాలన్నాను? ఇందుకే అయ్యగారు మధ్యలో కదిలించొద్దనేది. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను? అబ్బా, ఏం గుర్తుకు రావటం లేదే. నీ మతిమరుపుతో చంపుతున్నావు కదే. చూపించుకోమంటే చూపించుకోవు, పైగా నాకేమైంది అంటావు. నీ మతిమరుపు వల్ల ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది, అది మాత్రం గ్యారంటీ. పూజారి గారికి కబురు చేసావా? చెప్పి పెట్టానన్నా. అమ్మ శిరీష, నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వు దంచుదుగనరా. మిగిలిన ఏర్పాట్లు కూడా చూడు. అలాగే అన్నా. ఓకే. హరిలాంటి
హలో అర్చన, వాళ్ళకి ఫోన్ చేశాం కదా, రిజల్ట్ ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. రాకపోవడం ఏంటి? ఏమో, ఇక్కడేమో పసుపు దంపుడు కార్యక్రమం కూడా మొదలైంది. ఫోన్ చేసి విషయం చెప్తే ఏదో అవుతుందనుకుంటే వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడేమో పెళ్లి పనులు మొదలయ్యాయి. లేదర్చన, మన పెళ్ళైందని చెప్పినా అట్నుంచి రెస్పాన్స్ రాలేదంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇప్పుడేం చేద్దాం? విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా మనమేం చేయగలం? ఫోన్లో విషయం చెప్పాం, అది సరిగా వాళ్ళకి అర్థమైందో లేదో. ఈసారి ఫోన్లో కాదు, నేనే వెళ్తాను.